సో హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ 2. ఈ క్లాస్లో మన టాపిక్ వచ్చేసి స్టెబిలిటీ ఆఫ్ స్లోప్స్ ఆర్ అదర్వైజ్ స్లోప్ స్టెబిలిటీ. సో స్లోప్ స్టెబిలిటీ చదివే ముందు మనం బేసికల్లీ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏదో చూసుకుందాం. సో ఇక్కడ ఈ విధంగా మీకు పిక్చర్ డిస్ప్లే అయింది కదా, ఇక్కడ డ్రై శాండ్ ఒక చోట పోర్ చేసామనుకోండి. సో అది స్టేబుల్గా ఉండడానికి మ్యాక్సిమం యాంగిల్ ఎంత తీసుకుంటుంది? ఏదైనా లూజ్ మెటీరియల్ స్టేబుల్గా ఉండడానికి అక్కడే దాన్ని అంటే షేర్ వల్ల అక్కడి నుంచి డ్రైన్ ఆఫ్ అవ్వకుండా అక్కడే ఉన్నట్టు ఎంత మ్యాక్సిమం యాంగిల్ని అది తీసుకోగలుగుతుంది. స్టీపెస్ట్ యాంగిల్ ఫార్మ్డ్ బై లూజ్ మెటీరియల్ అనమాట. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ స్లోప్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మ్యాక్సిమం ఇది ఈ శాండ్ ఏదైతే ఉందో ఈ శాండ్ ఈ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. దీనికంటే ఎక్కువ స్టీప్ అయిపోయింది అనుకోండి, అదేమైపోతుంది, స్లైడ్ అయిపోతుంది ఈ మట్టి అంతే కదా. సో ఎక్కడైతే స్లైడ్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటుందో ఆ మట్టి, ఆ లూజ్ మెటీరియల్, ఆ డ్రై శాండ్, ఆ ఇసుక, ఓకేనా, ఈ యాంగిల్ ఎక్కడైతే ఏదైతే ఫామ్ అవుతుందో ఈ యాంగిల్ మనం యాంగిల్ ఆఫ్ రిపోజ్ అని చెప్పేసి అంటాము. సో దీంట్లో గ్రెయిన్ టు గ్రెయిన్ ఫ్రిక్షనల్ కాంటాక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మరీ ఎక్కువగా కాకుండా మరి అసలు కాంటాక్ట్ లేకుండా అలా ఉండదు. సో ఒక పార్షియల్లీ వాటి మధ్యలో ఫ్రిక్షన్ అనేది లై చేస్తుంది. దాని ద్వారా అది వాటి మధ్యలో ఉండే గ్రెయిన్స్ అనేది స్లైడ్ అవ్వకుండా, ఓకే, డిస్ప్లేస్ అవ్వకుండా ఒకదాని నుంచి ఒకటి అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో అదే మీరు వెట్ శాండ్ చూసినట్టయితే, వెట్ శాండ్ అంటే దేంట్లో అయితే మాయిశ్చర్ ఉంటుందో, వాటర్ ఉంటుందో, దాంట్లో మనం చూసినట్టయితే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది చాలా పెరిగి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఏదైతే వాటర్ ఉంటుందో అది మాయిశ్చర్, అది గ్రెయిన్ పార్టికల్స్ని హోల్డ్ చేస్తుంది. సర్ఫేస్ టెన్షన్ అనేది దాంట్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, సర్ఫేస్ టెన్షన్ వల్ల ఇక్కడ ఏమైంది, గ్రెయిన్ టు గ్రెయిన్ కాంటాక్ట్ అనేది పెరిగిపోతుంది. సో ఇక్కడ మీరు సెకండ్ ఫిగర్ చూసినట్టయితే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ థిన్ ఫిల్మ్ ఆఫ్ వాటర్ హోల్డ్స్ గ్రెయిన్స్ టుగెదర్. ఆ వాటర్ ఏం చేస్తుంది, ఆ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, శాండ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా హోల్డ్ చేస్తుంది. దాని తర్వాత వాటర్ సాచురేటెడ్ శాండ్ చూడండి, అంటే ఏదైతే శాండ్ టోటల్లీ వాటర్తో సాచురేట్ అయిపోతుందో అండ్ వాటర్ కంటెంట్ అనేది దాంట్లో మోర్ దెన్ రిక్వైర్డ్, వెట్ శాండ్ కంటే కూడా చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైతే పోర్ చేస్తామో అది వాటర్తో పాటు గ్రెయిన్ పార్టికల్స్ కూడా ఫ్లో అవుతాయి. సో మీరు ఇక్కడ పిక్చర్ చూసినట్టయితే వాటర్ కంప్లీట్లీ సరౌండ్స్ ఆల్ గ్రెయిన్స్, ఎలిమినేట్స్ గ్రెయిన్ టు గ్రెయిన్ కాంటాక్ట్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైతే డ్రై శాండ్ వల్ల యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఫామ్ అయిందో, ఏదైతే వెట్ శాండ్ వల్ల యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఫామ్ అయిందో దానికంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అది వెట్ సాచురేటెడ్ శాండ్. సో ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి, స్లోప్ స్టెబిలిటీ అనాలిసిస్ చేయడంలో మన ఎయిమ్ ఏంటి అసలుకి అంటే, సో ఫస్ట్ పాయింట్ టు అండర్స్టాండ్ ద డెవలప్మెంట్ అండ్ ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ స్లోప్స్. సో ఒకటి వచ్చేసి న్యాచురల్లీ ఫామ్ అయ్యే స్లోప్ అనమాట ఎక్కడైనా కానీ. ఒకటి వచ్చేసి ఆర్టిఫిషియల్లీ మనం మన పర్పస్ ఫుల్ఫిల్ చేయడానికి, ఏదైనా వాటర్ బాడీని లోపలికి ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఆర్టిఫిషియల్గా స్లోప్ ఇవ్వడం, దాన్ని మన ఎంబాంక్మెంట్స్ అని చెప్పేసి అంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే న్యాచురల్ స్లోప్స్ ఉంటాయో వాటికి స్టెబిలిటీ అనేది ఆటోమేటిక్గా రిటైన్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా ప్రాసెస్లో అది పాస్ అయిన తర్వాతే అది ఫైనల్లీ ఆ పొజిషన్కి వస్తుంది. సో న్యాచురల్ స్లోప్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో, ఎక్కడైతే డెవలప్ అవుతాయో వాటిని అర్థం చేసుకోవడము ఈ యొక్క స్లోప్ స్టెబిలిటీ అనాలిసిస్ ఒక ఎయిమ్ అనమాట. ఏవైతే డిఫరెంట్ న్యాచురల్ ఫీచర్స్ ఫామ్ అవుతున్నాయో, ఓకే, ఆ ఫామ్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ ఏంటి, ఓకే, ఆ ప్రాసెసెస్ ఆ విధంగా జరగడానికి ఏ విధంగా అంటే ఏది రెస్పాన్సిబుల్ అని చెప్పేసి మనం అండర్స్టాండ్ చేసుకోవడము ఈ స్లోప్ స్టెబిలిటీ అనాలిసిస్లో ఒక ఎయిమ్ అనమాట. టు అసెస్ ద స్టెబిలిటీ ఆఫ్ స్లోప్స్ అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కండిషన్స్. షార్ట్ టర్మ్ కండిషన్స్ అంటే కన్స్ట్రక్షన్ లాంటి కండిషన్స్, ఓకే. లాంగ్ టర్మ్ కండిషన్స్ అంటే పర్మనెంట్లీ, ఓకేనా, లేకపోతే త్రూఅవుట్ ద ఇయర్, త్రూఅవుట్ ద సీజన్ అని చెప్పేసి అనుకోండి, ఆ విధంగా. ఓకే, టు అసెస్ ద స్టెబిలిటీ ఆఫ్ స్లోప్స్ అండర్ షార్ట్ టర్మ్ కండిషన్స్. అసెస్ చేయడం అంటే బేసికల్లీ అంచనా వేయడం అనమాట. సో ఏవైతే స్లోప్స్ ఉంటాయో వాటి యొక్క స్టెబిలిటీ సంబంధించి ఎంత స్లోప్ ఉండాలి, ఎంత గ్రేడియంట్ ఉండాలి అండ్ ఓకే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది ఎంత ఉండాలి అని చెప్పేసి మనం అంచనా వేయడం బేసిక్గా. అండ్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే టు అసెస్ ద పాసిబిలిటీ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అంటే బేసికల్లీ చదువుకుంటారు కదా ఈజీలో. సో ఏం లేదు, ఏవైతే మౌంటైన్స్ నుంచి సడన్ ఫాల్ ఆఫ్ మాస్ ఆఫ్ ద ఎర్త్ కానీ రాక్ కానీ జరుగుతుందో వాటిని మనం ల్యాండ్ స్లైడ్స్ అంటాం. అంటే ఆబ్వియస్లీ గ్రావిటీ వల్ల అండ్ షియర్ ఫోర్స్, ఫ్రిక్షన్ అనేది అంతా ఉండకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా ఎక్కువగా అంటే లోడ్స్ పడినప్పుడు అయినా కానీ, ఏదైనా మూమెంట్ జరిగినప్పుడు అయినా కానీ, లేకపోతే క్లైమేట్ టెంపరేచర్ వల్ల అయినా కానీ, ఎప్పుడైతే స్ట్రెస్సెస్ డెవలప్ అవుతాయో అప్పుడు ఈ విధంగా ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో సడన్గా ఏదైతే సాయిల్ ఉంటుందో మౌంటైన్స్ దగ్గర, లేకపోతే రాక్స్ ఉంటాయో అవి డిసింటిగ్రేట్ అయ్యి కిందకి పడిపోతూ ఉండడమే ల్యాండ్ స్లైడ్ అని చెప్పేసి అంటారు. సో ఇన్వాల్వింగ్ న్యాచురల్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇంజనీర్డ్ స్లోప్స్.
ఓకే. సో ఏవైతే ల్యాండ్ స్లైడ్స్ న్యాచురల్ స్లోప్స్లో కానీ లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉండే ఇంజనీర్డ్ స్లోప్స్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాని యొక్క అంచనా, దాని యొక్క అంటే ఎంత మేరకు జరగవచ్చు అని చెప్పేసి అంచనా వేయడం అనమాట. అండ్ టు అనలైజ్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ టు అండర్స్టాండ్ ఫెయిల్యూర్ మెకానిజమ్స్, ల్యాండ్ స్లైడ్స్ని అర్థం చేసుకోవడం అండ్ అదేవిధంగా ఫెయిల్యూర్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని వాటి నుంచి ప్రొటెక్ట్ అవ్వటం. అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఏవైతే డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్స్ అయినా కానీ లేకపోతే ల్యాండ్ స్లైడింగ్ కానీ లేకపోతే ఇంకా అదర్ డిజాస్టర్స్ మౌంటైన్ దగ్గర అవుతూ ఉంటాయి కదా. సో వాటిని అనలైజ్ చేయడము, అవి అవ్వకుండా కేర్ఫుల్గా వాటిని ప్రొటెక్ట్ చేయడము, దాని ద్వారా కింద మౌంటైనియస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ షెల్టర్స్లో ఉంటారు కదా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడము. టు ఎనేబుల్ ద రీడిజైన్ ఆఫ్ ఫెయిల్డ్ స్లోప్స్ అండ్ ద ప్లానింగ్ అండ్ డిజైన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ రెమెడికల్ మెజర్స్, ఏవైతే మనం డిజైన్ చేసామో స్లోప్స్ని వాటిలో ఫెయిల్యూర్ అనేది వచ్చేసింది. సో ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ విధంగా రీడిజైన్ చేయాలి, అనలైజ్ చేసి మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, రీడిజైన్ చేయడము అండ్ అదేవిధంగా సరిపడా ప్రివెంటివ్ రెమెడికల్ మెజర్స్ అనేది తీసుకోవాలి. రెమెడీ అంటే తెలుసు కదా, బేసికల్లీ ఏదైనా క్యూర్ కోసము మనం వాడే ఒక మెడిసిన్ అన్నమాట. రెమెడికల్ మెజర్స్, ఓకే, ప్రివెంటివ్ మెజర్స్ అలాగే కూడా ఎక్కడైతే అవసరమో రెమెడికల్ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్ వాటిని తీసుకోవడము. అండ్ అదేవిధంగా టు స్టడీ ద ఎఫెక్ట్ ఆఫ్ సీస్మిక్ లోడింగ్స్ అంటే ఏంది, ఎర్త్క్వేక్ లోడింగ్స్ ఆన్ స్లోప్స్ అండ్ ఎంబాంక్మెంట్స్, స్లోప్స్ దగ్గర ఎంబాంక్మెంట్స్ దగ్గర ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది సీస్మిక్ లోడింగ్స్ అని చెప్పేసి స్టడీ చేయడము మన యొక్క ఎయిమ్లో భాగం. ద స్లోప్స్ వెదర్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ మే బీ ఇన్ఫినిట్ స్లోప్స్, ఫినైట్ స్లోప్స్. ఓకే, సో అది న్యాచురల్ స్లోప్ అయినా కానీ ఆర్టిఫిషియల్ స్లోప్ అయినా కానీ 2 టైప్స్లో ఉంటాయి అనమాట. న్యాచురల్ స్లోప్లో కూడా ఇన్ఫినిట్ అండ్ ఫినైట్ స్లోప్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్లో కూడా ఈ విధంగా 2 టైప్స్లో క్లాసిఫై ఉంటాయి. ఇన్ఫినిట్ స్లోప్స్ అంటే, ఇన్ఫినిట్ స్లోప్ టర్మ్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ యూజ్ టు డిజైన్ ఏ కాన్స్టెంట్ స్లోప్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎక్స్టెంట్, ఒక కాన్స్టెంట్ స్లోప్ అనమాట, అది ఎండ్ అవ్వనిది. లాంగ్ స్లోప్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద మౌంటైన్, దానికి ఎగ్జాంపుల్ ఏంది, ఏదైతే ఫేస్ ఆఫ్ ది మౌంటైన్ నుంచి లాంగ్ స్లోప్ ఉంటుందో అదే దానికి ఒక ఇన్ఫినిటీకి ఎగ్జాంపుల్ అనమాట, దానికి ఒక ఎండ్ అనేది ఉండదు. ఫినైట్ స్లోప్స్ అంటే వాటి ఒక ఎక్స్టెంట్ అనేది ఉంటుంది, లిమిట్ అనేది ఉంటుంది. ఓకే, ఫర్ సపోజ్ మనం ఆర్టిఫిషియల్లీ స్లోప్స్ ఆఫ్ ఎంబాంక్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, లేకపోతే ఎర్త్ డ్యామ్స్ ఏవైతే కన్స్ట్రక్ట్ చేస్తామో అవి ఫినైట్ స్లోప్స్కి ఎగ్జాంపుల్స్. స్లోప్ స్టెబిలిటీ ఇందాక ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో బేసికల్లీ స్లోప్ స్టెబిలిటీ మన టాపిక్ పేరే ఇది. ఏదైతే మనం స్లోప్ ప్రొవైడ్ చేస్తామో అది అక్కడ ల్యాండ్ స్లైడింగ్ కానీ లేకపోతే అదర్ ఏదైతే గ్రెయిన్ టు గ్రెయిన్ పార్టికల్స్ వల్ల, ఓకే, పార్టికల్లో ఫ్రిక్షన్ లాస్ వల్ల అక్కడి నుంచి స్లైడ్ అయిపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో అవ్వకుండా ప్రివెంట్ చేయడము. ఓకే, ఇది మన స్లోప్ స్టెబిలిటీలో పార్ట్ అన్నమాట. సో దీంట్లో ఏం చేయాలంటే డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎర్త్ డ్యామ్స్ డిజైన్ చేయాలి అండ్ అదేవిధంగా ఎర్త్ డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ కూడా చేయాలి. అండ్ స్లోప్ ఫెయిల్యూర్ కెన్ ఆఫెన్ బి క్యాటాస్ట్రోఫిక్ ఇన్వాల్వింగ్ ద లాస్ ఆఫ్ కన్సిడరబుల్ ప్రాపర్టీ అండ్ మెనీ లైవ్స్. కెటాస్ట్రోఫీ అంటే బేసిక్గా డిజాస్టర్ కానీ, డిస్ట్రక్షన్, స్ట్రోక్, హార్డ్షిప్, ఓకే, కెలామిటీ ఏవైతే ఉంటాయో అవన్నీ క్యాటాస్ట్రోఫీ కింద వస్తాయన్నమాట. సో ఏదైనా కీడు జరగడం, బేసికల్లీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ద వరల్డ్ వార్స్ హ్యాడ్ అ క్యాటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్ ఆన్ ద ఎంటైర్ వరల్డ్ అని చెప్పేసి అంటాం కదా. క్యాటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్ అంటే ఏంది, చాలా చెడు ఎఫెక్ట్ జరిగిందనమాట. సో అదేవిధంగా స్లోప్ ఫెయిల్యూర్, ఏదైతే మనం స్లోప్ ఇవ్వడంలో ఓకే అక్కడ ఫెయిల్యూర్ జరుగుతుందో అది ఇట్ మే లీడ్ టు లాస్ ఆఫ్ కన్సిడరబుల్ ప్రాపర్టీ కూడా అండ్ అదేవిధంగా చాలా ప్రాణాలు కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దాని తర్వాత కాజెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ స్లోప్స్, ఇంకా ఓకే ఇప్పుడు క్యాటాస్ట్రోఫీ అని చెప్పేసి అన్నాను. సో దీంట్లో ఏ విధంగా ఎందుకు వస్తుంది ఈ స్లోప్లో ఫెయిల్యూర్ అనేది ఎందుకు వస్తుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒకటి. ఓకే, ఆబ్వియస్లీ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సెంటర్ ఆఫ్ ద మాస్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనకి పుల్ చేస్తుంది. సో అందుకని బేసికల్లీ కిందకి వెళ్ళడానికి అది ప్రయత్నిస్తుంది. ఓకే, ఆ వెయిట్ ఆఫ్ ద పార్టికల్స్ ఏమవుతుంది, వెయిట్ ఆఫ్ ద పార్టికల్స్, ఓకే, దాని యొక్క మాస్ కాదు, దాని యొక్క వెయిట్. ఓకే, వెయిట్ అంటే ఏంది, ఏదైతే మాస్ ఉంటుందో దాంతో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా కన్సిడర్ అయ్యి మల్టిప్లై అవుతుంది. సో అప్పుడు దాన్ని కిందకి పుల్ చేయడానికి ట్రై చేస్తుంది కదా. అండ్ ఫోర్స్ డ్యూ టు సీపేజ్ వాటర్ మీన్స్, సో బేసికల్లీ సీపేజ్ లాసెస్ అని చెప్పేసి ఒక టర్మ్ మీరు ఉన్నారు కదా G1 చదివేటప్పుడు. సో బేసికలీ దీంట్లో సీపేజ్ అంటే జనరల్లీ ఏదైతే వాటరు లేకపోతే ఏదైతే లిక్విడ్ ఉంటుందో అది హోల్స్ నుంచి కానీ ఏదైతే గ్యాప్ స్పేసెస్ ఉంటాయో వాయిడ్స్ నుంచి కానీ ఎస్కేప్ అయిపోవడాన్ని మనం జనరల్లీ సీపేజ్ అని చెప్పేసి అంటాము. సీపేజ్ లాసెస్ అని చెప్పేసి కూడా మనం వినుంటాం అనమాట. సో బేసికల్లీ
ఏదైతే రిజర్వాయర్ ఉంటుందో, ఏదైతే కెనాల్ ఉంటుందో అక్కడి నుంచి ఆ సోర్సెస్ నుంచి వాటర్ అనేది ఎప్పుడైతే గ్రౌండ్ ద్వారా అంటే సప్లై అవుతుందో అప్పుడు వాటర్ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుందన్నమాట అట్ పర్టికులర్ పాయింట్. అది జరిగి వాటర్ ఒక లాంగిట్యూడినల్ మూమెంట్ బదులు లాటరల్ మూమెంట్ అనేది అయిపోతుంది. సో దాని ద్వారా సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ వాటర్, సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనకు లాస్ అయిపోతుంది. సో అటువంటి వాటినే మనం సీపేజ్ లాసెస్ అని చెప్పేసి అంటాము. బేసికల్లీ ఇరిగేషన్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్లో కూడా మనం ఈ టర్మ్ని చదువుతాము. ఓకే, సో ఈ ఫెయిల్యూర్ ఏదైతే అవుతుందో, స్లోప్స్లో ఫెయిల్యూర్ ఏదైతే ఉంటుందో అది సీపేజ్ వాటర్ లాసెస్ వల్ల కూడా అవుతుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా సీపేజ్ వాటర్ లాసెస్ ఫోర్స్ డ్యూ టు సీపేజ్ వాటర్ జరుగుతుందో, సీపేజ్ వాటర్ వల్ల ఫోర్సెస్ జరుగుతాయో అప్పుడు కూడా ఏదైతే గ్రౌండ్ ఉంటుందో, ఏదైతే స్లోప్ ఆల్రెడీ అక్కడ క్రియేట్ అయి ఉంటుందో దాంట్లో సమ్ సార్ట్ ఆఫ్ గ్రేడియంట్ లాస్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, దాంట్లో ఒక అనీవెనిటీ అనేది వచ్చేస్తుంది. దాంట్లో అది సమ్ సార్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనేది తీసుకుంటుందో, డిస్ప్లేస్ అయిపోతుంది. దాని యొక్క ఒరిజినల్ పొజిషన్ అటైన్ తర్వాత స్టెబిలిటీ ఉంటుందో సో దాంట్లో సమ్ చేంజెస్ అనేది వచ్చేస్తుంది. సో ఏదైతే సీపేజ్ వాటర్ ఉంటుందో అది ఫోర్స్ వల్ల ఏమవుతుంది, ఆ స్లోప్లో ఏదైతే ఉంటుందో దాంట్లో సమ్ చేంజెస్ అనేది వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ సీపేజ్ వాటర్ లాసెస్ని మనం ఏ విధంగా ప్రివెంట్ చేస్తామంటే ఒకటి వచ్చేసి వాటర్ టేబుల్ ఏదైతే ఉంటుందో వాటర్ టేబుల్ని దాని యొక్క లెవెల్ని రైజ్ చేయడం ద్వారా కూడా చేయవచ్చు. ఓకే, దాని తర్వాత ఎరోజన్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ స్లోప్స్ డ్యూ టు ఫ్లోయింగ్ వాటర్. ఓకే, వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో దానివల్ల ఇందాక చూపించాను కదా ఎగ్జాంపుల్ వెట్ సాచురేటెడ్ శాండ్ అని చెప్పేసి. సో ఎప్పుడైతే వాటర్ ఆ విధంగా ఫ్లో అవుతుందో దాని యొక్క ఫోర్స్తో ఏదైతే సాయిల్లో శాండ్లో గ్రెయిన్ పార్టికల్స్ ఉంటాయో వాటితో కూడా ఫ్లో అయిపోతాయి. సో దాన్ని మనం బేసికల్లీ ఎరోషన్ అని చెప్పేసి అంటాము. ఓకే, ద ఫ్లోయింగ్ ఆఫ్ టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ పార్టికల్స్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ద సడన్ లోవరింగ్ ఆఫ్ వాటర్ అడ్జసెంట్ టు ఏ స్లోప్. ఓకే, ఆ స్లోప్కి అడ్జసెంట్గా ఉంటే ఏదైతే వాటర్ బాడీ ఉంటుందో దాని యొక్క వాటర్ లెవెల్లో ఏమైపోతుంది, తక్కువ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, దాంట్లో సడన్ లోవరింగ్ జరగడం అనేది అవుతుంది. దానివల్ల కూడా స్లోప్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది, స్లోప్లో ఫెయిల్యూర్ అనేది వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ఫోర్సెస్ డ్యూ టు ఎర్త్క్వేక్స్. ఇదే చెప్పాల్సిన అవసరం అయితే బేసికలీ మనం ప్రాక్టికల్లీ ఇమాజిన్ కూడా చేయొచ్చు. ఎప్పుడైతే ఎర్త్క్వేక్స్ అక్కర్ అవుతాయో టెక్టానిక్ ప్లేట్స్ వల్ల అప్పుడు ఈ విధంగా సాయిల్లో ఏదైతే మౌంటైనస్ ఏరియా ఉందో, ఏదైతే స్లోపీ ఏరియా ఉందో, స్టీపెస్ట్ ఏరియా ఉందో అక్కడ మూమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మూమెంట్ వస్తుందో దాని యొక్క స్టెబిలిటీ అనేది లూజ్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఫిగర్ చూడండి, కాజెస్ ఆఫ్ మాస్ మూమెంట్స్. మాస్ అంటే ఏదైతే దాంట్లో మెటీరియల్ ఉంటుందో, పార్టికల్స్ ఉంటాయో దాన్ని మనం మాస్ అని చెప్పేసి అంటాము. సో ఇందాక కూడా చెప్పాను ల్యాండ్ స్లైడ్ డెఫినేషన్ చెప్పేటప్పుడు. ఓకే, ద మూమెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ రాక్స్ అని చెప్పేసి. సో ఇక్కడ కూడా ఆ మాస్ అంటే ఇక్కడ ఉండే మెటీరియల్ అనమాట. ఇక్కడ ఇమాజినరీ లైన్స్ చూపించారు, డాటెడ్ లైన్స్తో మీరు చూస్తున్నారు, అది ప్రీవియస్లీ దానికి ఉండే టోపోగ్రఫీ అనమాట. ఓకే, ఒరిజినల్ టోపోగ్రఫీ. దాని తర్వాత మనము దాని స్టెబిలిటీ అచీవ్ చేయడానికి మనం ఏం చేసాం ఇక్కడ దాని యొక్క స్లోప్ వాల్యూని, దాని యొక్క యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది పెంచామన్నమాట మనము. సో బేసికల్లీ ఇక్కడ బ్లాండ్ ఫైనల్ గ్రేడ్ ఫర్ ప్రాజెక్ట్ ఏరియా అని చెప్పేసి ఉంది కదా. సో దానికంటే ముందు కూడా డాటెడ్ లైన్ ఏదైతే ఉందో దాని యొక్క అలైన్మెంట్ ప్రకారంగా ఆ మెటీరియల్స్ అన్నీ ప్లేస్ అవ్వబడి ఉన్నాయన్నమాట. దాని తర్వాత మనం దాన్ని స్ట్రైట్ చేసామన్నమాట. ప్రతి దగ్గర మనము ఒక చక్కటి అలైన్మెంట్ ఇచ్చేసి ఓకే స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేసాం. ఓకే, దీని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లోప్స్ మనకు ఇక్కడ విజిబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఫిగర్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక న్యూ ఫోర్సెస్ రిజల్టింగ్ ఫ్రమ్ సీస్మిక్ యాక్టివిటీ వల్ల న్యూ ఫోర్సెస్ అనేది రిజల్ట్ అవుతూ ఉంటాయి. సీస్మిక్ యాక్టివిటీ మీన్స్ ఎర్త్క్వేక్ అక్కర్ అవ్వడం ఎట్సెట్రా. ఓకే, దాని తర్వాత ఏదైతే డౌన్వర్డ్ యారో ఉందో వెయిట్ అది డబ్ల్యూని చూపిస్తుంది. డౌన్వర్డ్ యారో నార్మల్లీ గ్రావిటేషన్ ఫోర్స్ యాక్టింగ్ అనమాట, దాని యొక్క డైరెక్షన్ ఆ విధంగా ఉంటుంది. అండ్ డాష్ యారో ఏదైతే ఉందో అది వచ్చేసి టెండెన్సీ ఫర్ మూమెంట్ ఆఫ్ ఎర్త్మార్క్స్ ఇన్ ద స్లోప్. సో ఎర్త్మార్క్స్ ఒకవేళ మూవ్ అయితే ఏ విధంగా మూవ్ అవ్వచ్చు అని చెప్పేసి దాని యొక్క డైరెక్షన్ని, దాని యొక్క మూమెంట్ ఫ్లోని చూపిస్తుంది. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ దగ్గర వస్తే హై గ్రౌండ్ వాటర్ లెవెల్ కాజెస్ సీపేజ్ ఫోర్సెస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పొటెన్షియల్ స్లోప్ మూవ్మెంట్.
ఏదైతే పొటెన్షియల్ స్లోప్ మూవ్మెంట్ ఉంటుందో అన్నిటికంటే డౌన్వర్డ్ ఏరో చూడండి. సో ఆ డైరెక్షన్లో సీపేజ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అది కూడా ఓకే హై గ్రౌండ్ వాటర్ ఆ సీపేజ్ ఫోర్సెస్ని ఆ విధంగా ఫ్లో అవడానికి దారితీస్తాయి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద పొటెన్షియల్ మూవ్మెంట్. దాని తర్వాత థర్డ్ డయాగ్రామ్ చూడండి. ససెప్టబుల్ లేయర్ ఆర్ జోన్ వీకెండ్ ఫ్రమ్ కంటిన్యూయల్ ఎక్స్పోజర్ టు గ్రౌండ్ వాటర్ ఆర్ కెమికల్ వేస్ట్ లీకేట్. ఏదైతే జోన్ కింద చూపించబడిందో డయాగ్రామ్ ససెప్టబుల్ జోన్ లేయర్ అని చెప్పేసి చూపించబడింది. ససెప్టబుల్ అంటే ఏదైతే హార్మ్ అవ్వడానికి అవకాశం ఉంటుందో, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుందో, సో అదనేది అది ఆ జోను కంటిన్యూయల్ ఎక్స్పోజర్ వల్ల వీకర్ అయిపోయిందనమాట. కంటిన్యూయల్ ఎక్స్పోజర్ దేనికి, గ్రౌండ్ వాటర్కి లేకపోతే కెమికల్ వేస్ట్ లీకేట్కి ఎక్స్పోజ్ అయిపోయి అక్కడ ఆ జోన్ అనేది వీక్ అయిపోయింది. దాని తర్వాత ఫోర్త్ డయాగ్రామ్ చూసినట్టయితే టెంపరీ ఆర్ పర్మనెంట్ ఎక్స్కవేషన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్. ఏదైనా ప్రాజెక్ట్ అక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, స్టార్ట్ చేసాము, లైక్ పైప్ లైన్, బిల్డింగ్ బేస్మెంట్ లాంటిది, అప్పుడు మనం టెంపరీ ఎక్స్కవేషన్ అనేది ఈ విధంగా చేసుకుంటాం అనమాట. ఓకే, న్యూ లోడింగ్ అనేది పైనుంచి ఆ విధంగా ఇస్తాము అండ్ దాని ద్వారా స్టెబిలిటీని చెక్ చేస్తాం. అండ్ ఫైనల్లీ మనం చూస్తున్నట్టయితే ఎర్త్ అండ్ డ్యామ్, ఇది ఒక డ్యామ్ అనమాట. దాని తర్వాత పక్కన ఉండేది రిజర్వాయర్. దాని యొక్క ఫ్లోని ఈ విధంగా స్లోప్ ద్వారా మనం రెజిస్ట్ చేస్తాము. ఓకే, ఫస్ట్ లేయర్ని షెల్ అంటాము, మధ్యలో ఉండేది కోరు, థర్డ్ దానికి అంటే అడ్జసెంట్గా ఉండేది రివర్కి అడ్జసెంట్గా, రిజర్వాయర్కి అడ్జసెంట్గా ఉండేది షెల్. ఫోర్సెస్ దట్ యాక్ట్ ఆన్ ఎర్త్ స్లోప్స్, ఏవైతే ఎర్త్ స్లోప్స్ ఉంటాయో వాటిలో ఏవే ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఇన్ఫినిట్ స్లోప్లో చూడండి, ఎక్కడైతే ఇన్ఫినిటీ ఉంటుందో స్లోప్ లైక్ మౌంటైనస్ ఏరియాస్లో అక్కడ కాంపోనెంట్ ఆఫ్ వెయిట్ అనేది ఏ విధంగా ఎక్కడ యాక్ట్ అవుతుంది, అది కూడా టువార్డ్స్ ద ఏదైతే స్లోప్ ఉంటుందో టువార్డ్స్ ద గ్రేడియంట్, దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుందో అటు సైడ్ యాక్ట్ అవుతుంది. అండ్ ఎర్త్ డ్యామ్ చూసినట్టయితే ఎర్త్ డ్యామ్లో అంటే ఏదైతే ఎర్త్ డ్యామ్ ఏదైతే ఉందో ఫినిట్ స్లోప్ అక్కడ కాంపోనెంట్ ఆఫ్ వెయిట్ అనేది టువార్డ్స్ స్లోప్ అనేది యాక్ట్ అవుతుంది. బట్ ఫెయిల్యూర్ సర్ఫేస్ యొక్క టెండెన్సీ అనేది, దాని యొక్క అలైన్మెంట్ అనేది సపరేట్గా ఉంటుంది, దాని యొక్క డైరెక్షన్ ఈ విధంగా చూపించినట్టు ఉంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత సీపేజ్ బిలో ఏ న్యాచురల్ స్లోప్. సీపేజ్ బిలో ఏ న్యాచురల్ స్లోప్, న్యాచురల్లీ ఏదైనా స్లోప్ ఫామ్ అయింది దాని బిలోగా, దాని కింద ఏ విధంగా సీపేజ్ అనేది ఉంటుంది. సీపేజ్ మీన్స్ సీపేజ్ ఫోర్సెస్. ఓకే, వాటర్ అనేది పోర్స్ ద్వారా కానీ హోల్స్ ద్వారా కానీ లాస్ అయిపోయేటప్పుడు ఏదైతే ఫోర్స్ జనరేట్ అవుతుందో దాన్ని మనం సీపేజ్ అని చెప్పేసి అంటామన్నాం కదా. సో స్లోప్కి ప్యారల్గా సీపేజ్ అనేది కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. గ్రౌండ్ వాటర్ టేబుల్ అక్కడ ఆ లెవెల్లో ఉంటే మనము దాన్ని ఇంకా రైజ్ చేస్తాము. సో ఈ విధంగా ఈ స్లోప్స్ పైన ఇటువంటి ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా సడన్ డ్రాడౌన్ కండిషన్. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే A to Bలో సడన్ డ్రాడౌన్ అనేది జరిగింది కదా, సడన్ డ్రాడౌన్. ఇక్కడ ఏం జరిగిందంటే బేసికల్లీ లోవరింగ్ ఆఫ్ వాటర్ లెవెల్ అనేది జరిగింది అనమాట ఫ్రమ్ లెవెల్ A to B. ఎందుకు? సర్ఫేస్ యొక్క ఫెయిల్యూర్ వల్ల. ఓకే, స్లోప్ యొక్క ఫెయిల్యూర్ వల్ల. అండ్ ఫెయిల్యూర్ డ్యూ టు ఎర్త్ క్వేక్ వల్ల అలా ఉండేది. ఒరిజినల్లీ ట్రూ లైన్ ఏదైతే చూపించబడిందో అలా ఉండేది. ఎర్త్ క్వేక్ ఫోర్స్ వల్ల ఎలా అవుతుందంట, ఏదైతే ఇమాజినరీ లైన్ డాటెడ్ లైన్ చూపించారో, ఫిగర్ ఈలో డాటెడ్ లైన్ చూపించారో ఆ విధంగా అయిపోతుంది. దానివల్ల ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఇంకా జనరల్ కండిషన్స్ అండ్ అజంప్షన్స్ మనం చూసుకున్నట్టయితే టెస్టింగ్ ఆఫ్ శాంపిల్స్ టు డిటర్మైన్ ద కోహెజన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము, శాంపిల్స్ని టెస్ట్ చేసుకుంటాము. దాని యొక్క కోహెజన్ మీన్స్ ఓకే ఫర్మ్గా హోల్డ్ చేసి ఉండటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లే ఉంది, దాంట్లో కోహెజన్ అనేది ఎంత ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది కదా. కోహెజన్ మీన్స్ కోహెజన్కి అదెషన్కి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. కోహెజన్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ పార్టికల్స్ ఏదైతే ఉంటుందో వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉండటం. అదెషన్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్టికల్స్ ఉంటుందో వాటి మధ్య అట్రాక్షన్ ఎక్కువగా ఉండటం. కోహెజన్కి ఎగ్జాంపుల్ మెర్క్యూరీ అనమాట. మెర్క్యూరీలో చాలా అంటే అట్రాక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మెర్క్యూరీ తీసుకున్నా కానీ దాని యొక్క వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. డెన్సిటీ చాలా ఎక్కువ 13.6 g/cc ఉంటుంది. అండ్ అదేషన్కి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సిమెంట్ అన్నమాట. ఓకే, బేసికలీ ఇది అదేషన్కి కోహెజన్కి డిఫరెన్స్ చెప్పడానికి చెప్పాను. అండ్ దీంట్లో మనం ఏం చేస్తామంటే కోహెజన్ని కూడా డిటర్మైన్ చేయాలి. యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో
ఫ్రిక్షన్, ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఇంటర్నల్లీ ఫ్రిక్షన్ డెవలప్ ఏదైతే అవుతుందో దాని ఒక యాంగిల్ కూడా మనం మెజర్ చేయాలన్నమాట. అండ్ అదేవిధంగా ద స్టడీ ఆఫ్ ఐటమ్స్ విచ్ ఆర్ నోన్ టు ఎంటర్ బట్ విచ్ కెనాట్ బీ అకౌంటెడ్. ఏవైతే ఐటమ్స్ మనము ఎంటర్ అయితే చేపిస్తామో బట్ అవి అకౌంట్లో తీసుకోము, ఓకే, దాన్ని కంప్యూటేషన్లో తీసుకుంటాము. అండ్ ఫైనల్లీ కంప్యూట్ చేస్తాం, అంటే క్యాలిక్యులేట్ చేస్తాం, డిటర్మైన్ చేస్తాం. Slope stability in general, you have driving force, that is weight of slope, resisting force, strength of soil along slip surface, buttress at toe. స్లోప్ స్టెబిలిటీ కనుక దానికి సంబంధించి ఇంకా మనం చూసుకున్నట్టయితే స్లోప్ స్టెబిలిటీ అనాలిసిస్ వి డిటర్మైన్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ యాజ్ ఎ రేషియో ఆఫ్ రెసిస్టింగ్ ఫోర్సెస్ టు డ్రైవింగ్ ఫోర్సెస్. దాంట్లో మనం ఏం చేస్తాం, స్లోప్ స్టెబిలిటీలో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని డిటర్మైన్ చేస్తాము. అది ఎలా వస్తుందంటే రేషియో రెసిస్టింగ్ ఫోర్సెస్ డ్రైవింగ్ ఫోర్సెస్, ఓకే. దాన్ని అందుకే మనం స్లోప్ స్టెబిలిటీస్ ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పేసి రాస్తాం, రెసిస్టింగ్ ఫోర్స్ బై డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్పేసి రాస్తాం థియరిటికల్. సో ఎనీ స్లోప్ విత్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లెస్ దాన్ 1, ఓకే, లెస్ దాన్ 1 ఉంటే కనుక ఏదైనా దేనికైనా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అది ఫెయిల్ అయిపోతుంది అనమాట, ఎటువంటి కండిషన్లో అయినా కానీ. అండ్ ఎనీ స్లోప్ విత్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ గ్రేటర్ దాన్ 1 విల్ నాట్, గ్రేటర్ దాన్ 1 ఉంటే అది స్లోప్ అది ఫెయిల్ అవ్వదు అనమాట. ఈక్వల్ టు 1 అంటే ఫెయిల్ అవ్వడానికి కూడా ఆర్ అదర్వైజ్ రిటర్న్ అవ్వడానికి, స్టేబుల్గా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బట్ హౌఎవర్ సేఫ్టీ కోసం ఏంటంటే గ్రేటర్ దాన్ 1 ఉండాలి. డిజైన్ ఫోకసెస్ ఆన్ ద సాయిల్ పారామీటర్స్ ఇన్ జామెట్రీ దట్ విల్ ప్రొవైడ్ ద మ్యాక్సిమం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సాయిల్ పారామీటర్స్ పైన ఏవైతే డిజైన్ ఫోకసెస్ చేస్తామో మనము ఆ సాయిల్ యొక్క జామెట్రీ పైన కూడా, కానీ జామెట్రీ మీన్స్ స్టడీ ఆఫ్ షేప్, ఓకే, అండ్ స్ట్రక్చరు, దాని యొక్క సైజు, అదంతా కూడా జామెట్రీ కిందకు వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం డిజైన్ చేయడము, మ్యాక్సిమం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఏ విధంగా అచీవ్ అవుతుందో సాయిల్ పారామీటర్స్ జామెట్రీని దాని విధంగా మనం డిజైన్ చేయడము. సమ్ టైమ్స్ అనాలిసిస్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ స్లోప్ విల్ బీ వాట్ ఈస్ కాల్డ్ ఏ పారామెట్రిక్ స్టడీ. ఎగ్జిస్టింగ్ స్లోప్ ఆల్రెడీ అక్కడ ఉండే స్లోప్లే మనం స్టడీ చేస్తే దాన్ని మనం పారామెట్రిక్ స్టడీ అని చెప్పేసి కూడా అంటాము. దట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అండ్ పర్ఫార్మింగ్ అన్ అనాలిసిస్ దట్ డాక్ క్యాలిక్యులేట్స్ ద స్ట్రెంగ్త్ పారామీటర్స్. సో అక్కడే ఉండి పారామెట్రిక్ స్టడీ చేసి మనము ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని ఎస్టాబ్లిష్ చేసి అనాలిసిస్ చేసి దాని ద్వారా స్ట్రెంగ్త్ పారామీటర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ద ఇంజనీర్ విల్ దెన్ డిటర్మైన్ హిజ్ ఆర్ హర్ కాన్ఫిడెన్స్ లెవెల్ యాజ్ టు వెదర్ ఆర్ నాట్ ద సాయిల్ హ్యాజ్ దట్ స్ట్రెంగ్త్ త్రూ ఎక్స్పీరియన్స్, ల్యాబ్ అండ్ ఆర్ ఫీల్డ్ డేటా. దాని ద్వారా ఇంజనీర్ అనేది అతని కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డిటర్మైన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ సాయిల్కి సరిపడే స్ట్రెంగ్త్ ఉందా లేదా అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్స్ చేసి ల్యాబ్లో కండక్ట్ చేసి టెస్ట్స్ అండ్ ఫీల్డ్ డేటా, ఫీల్డ్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఇవన్నీ మనం సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ డిటర్మైన్ చేయొచ్చు అనమాట. ద షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ సాయిల్ ఈజ్ అస్యూమ్డ్ టు ఫాలో కూలుమ్స్ లా, ఓకే. సో బేసికల్లీ కూలుమ్స్ లా మనకి ఏం చెప్తుంది, సేమ్ లైన్లో ఉండే 2 ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ వాటి యొక్క మధ్యలో, అంటే వాటి మధ్యలో ఏదైతే సో కూలిమ్స్లో బేసికలీ మనకి ఏం చెప్తుందంటే ఏదైనా 2 ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ సేమ్ లైన్లో ఉంటే వాటి మధ్యలో ఏదైతే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఉంటుందో దాన్ని క్వాంటిఫై చేస్తుంది అనమాట. దాన్ని మెజర్ చేయడమే
దీని యొక్క మెయిన్ పర్పస్. సో దాన్ని కూలింగ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా బట్టి మనం డిటర్మైన్ చేస్తాం కదా. సో కూలింగ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే ఏదైనా ఫోర్స్, ఎలక్ట్రికల్ ఫోర్స్ ఏదైనా 2 ఎలక్ట్రికల్ చార్జ్ పార్టికల్స్ మధ్యలో లై చేస్తుంది, దాన్ని కనుక్కోవాలంటే దాని యొక్క ఆ 2 చార్జెస్ ఒక ప్రోడక్ట్ చేసి ఓకే ఇన్వర్స్లీ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దమ్, అంటే డిస్టెన్స్ బిట్వీన్ దమ్ దాన్ని డి అని చెప్పేసి అనుకుంటే దాని యొక్క స్క్వేర్ని డి స్క్వేర్ వేసుకొని మనం దాంతో డివైడ్ చేయాలి. ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో 2 చార్జెస్ మధ్యలో దాంతో మనం దీన్ని డివైడ్ చేస్తాము. సో అదే ఒక స్టేట్మెంట్ ఉంది, అదంతా మనకు అవసరం లేదు. సో బేసికల్లీ ఓకే ఫోర్స్ అనేది క్వాంటిఫై చేయడము అదే ఇక్కడ మనకు కూలుమ్స్లా చెప్పేది. సో ఇక్కడ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సాయిల్ అనేది కూడా కూలుమ్స్లాను ఫాలో అవుతుందన్నమాట. ఎస్ అంటే ఇక్కడ షియర్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి అనుకుంటే సి డాష్ మీన్స్ ఎఫెక్టివ్ యూనిట్ కోహెజన్ అనమాట. ఏదైనా 2 పార్టికల్స్ మధ్యలో అట్రాక్షన్ ఫోర్సెస్ ఓకే ఎఫెక్టివ్ యూనిట్ కోహెజన్. సిగ్మా డాష్ అంటే ఎఫెక్టివ్ నార్మల్ స్ట్రెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద రప్చర్. అండ్ 5 డాష్ మీన్స్ ఎఫెక్టివ్ యాంగిల్ ఆఫ్ న్యూట్రల్ ఫ్రిక్షన్. ఓకే సిగ్మా అంటే టోటల్ నార్మల్ స్ట్రెస్, యూ అంటే పోర్ వాటర్ ప్రెషరు. ఈ విధంగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు సి డాష్ ప్లస్ సిగ్మా డాష్ tan phi డాష్ అవుతుంది. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సాయిల్ బేస్డ్ ఆన్ కూలుమ్స్లా అంటే మీరు ఈ ఫార్ములా ఓకేనా రాయాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు సి డాష్ ప్లస్ సిగ్మా డాష్ tan phi డాష్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఓకే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్ టు షియరింగ్ స్ట్రెంగ్త్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్ టు కోహెజన్. దిస్ ఇస్ టర్మ్డ్ as ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్ టు హైట్. సో ఈ రెండింటి వల్ల కూడా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని మనం డిటర్మైన్ చేయాలి, షేరింగ్ స్ట్రెంగ్త్ వల్ల అండ్ కోహెజన్ వల్ల కూడా. ఓకే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్ టు షేరింగ్ స్ట్రెంగ్త్ మే బి రిటర్న్ యాజ్ ఈ విధంగా. ఓకే సి డాష్ ప్లస్ సిగ్మా డాష్ tan phi డాష్ బై టౌ. టౌ అంటే ఇక్కడ యావరేజ్ వాల్యూ ఆఫ్ మొబిలైజ్డ్ షియర్ స్ట్రెంగ్త్. ఇక మిగతా వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ తెలిసినవే. ఓకే ఎఫ్ఎస్ అంటే విత్ రెస్పెక్ట్ టు షియర్ స్ట్రెంగ్త్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఎఫ్సి అంటే విత్ రెస్పెక్ట్ టు కోహెజన్. సో ద షియర్ స్ట్రెంగ్త్ మొబిలైజ్డ్ at each point on a failure surface may be written as tau is equal to c dash by fs plus sigma dash tan phi dash fs. ఓకే ఈ ఫార్ములా నుంచి మీరు టౌ డిటర్మైన్ చేయాలని చెప్పేసి అనుకోండి. ఎఫ్ఎస్ని ఏం చేస్తారు, మీరు ఇటు డినోమినేటర్ సైడ్ పంపించేస్తారు, దాని ద్వారా ఈ ఫార్ములా అనేది అప్టైన్ అవుతుంది. సో ఈ ఫార్ములా నుంచి ఈ ఫార్ములా అనేది అప్టైన్ అయ్యింది అనమాట బేసికల్లీ. ఒకవేళ ఇంకా సింప్లిఫై చేసామనుకోండి, టౌ ఈజ్ ఈక్వల్ టు సిఎం డాష్ ప్లస్ సిగ్మా డాష్ tan phi m డాష్ అవుతుంది. ఓకే ఇది ఎలా వచ్చిందంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో ఎప్పుడైతే మనం డివైడ్ చేస్తామో ఓకే ఇప్పుడు సిఎం అంటే ఏమైంది, ఇక్కడ మొబైలైజ్డ్ కోహెజన్ అయింది. ఓకే అదేవిధంగా 5m ఏమవుతుంది, మొబైలైజ్డ్ యాంగులర్ ఫ్రిక్షన్ అవుతుంది. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో డివైడ్ చేసిన తర్వాత దాన్ని సింగిల్ వేరియబుల్లో రాయాలంటే ఈ విధంగా రాయొచ్చు. సో ఇక్కడ సిఎం డాష్ అంటే సి డాష్ బై ఎఫ్ఎస్ ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగానే రిమెంబర్ చేసుకోవచ్చు. ఓవరాల్గా షియర్ స్ట్రెంగ్త్ మొబిలైజ్డ్ ఎట్ ఈచ్ పాయింట్ మనం కనుక్కోవాలంటే టౌ వాల్యూ కనుక్కోవాలంటే ఈ విధంగా కనుక్కుంటాము. అండ్ స్టెబిలిటీ అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫినిట్ స్లోప్ ఇన్ శాండ్. ఓకే ఇన్ఫినిట్ స్లోప్ ఉంది, ఓకే అప్పుడు మనం దాని యొక్క స్టెబిలిటీని ఏ విధంగా స్టడీ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సర్ఫేస్ అనేది ఇక్కడ లై చేస్తుంది అనమాట. ఇక్కడ ఇది సర్ఫేస్ అనేది ఇక్కడ లై చేస్తుంది మనకు. ఓకే దాని తర్వాత దాని యొక్క వెయిట్ ఆఫ్ ద శాండ్ అనేది వర్టికల్లీ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. ఓకే వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఎప్పుడైతే వెయిట్ ఈ విధంగా యాక్ట్ అవుతుందో దాని రియాక్షన్ అనేది కూడా ఆపోజిట్ సైడ్లో యాక్ట్ అవుతుంది. సో సిమిలర్లీ హారిజంటల్ ఫోర్సెస్లో కూడా మనం చూసుకున్నట్లయితే P1 ఒక సైడ్ యాక్ట్ అవుతుంది, అంతే అమౌంట్లో P1 అనేది ఇంకో సైడ్ ఈ విధంగా యాక్ట్ అవుతుంది. అప్పుడే కదా స్టేబుల్గా ఉంచేది. ఎప్పుడైతే అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అప్టైన్డ్ ఫోర్స్ అవుతుందో అప్పుడు ఆ మెటీరియల్ అనేది స్టెబిలిటీ అచీవ్ చేస్తుంది, స్టేబుల్గా ఉంటుంది. సో ఎంతైతే వెయిట్ యాక్ట్ అవుతుందో అంతే రియాక్షన్ అనేది వర్టికల్లీ అప్వర్డ్స్ డెవలప్ అవుతుంది. ఇకపోతే ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో అది హారిజాంటల్తో బీటా యాంగిల్ని మేక్ చేస్తుంది. సో అదేవిధంగా వర్టికల్లీ మనం చూసుకున్నట్టయితే వర్టికల్లీ ఆర్ ఉంటే ఓకే ఈ సర్ఫేస్ యొక్క ఇంక్లినేషన్ వల్ల దాంట్లో ఫోర్స్ అనేది ఏ విధంగా వస్తుంది, వర్టికల్ ఫోర్స్ సిగ్మా ఎం డాష్ వస్తుంది. ఓకే సిగ్మా ఎం డాష్ వస్తుంది. సో అప్పుడు ఆకి సిగ్మా ఎం డాష్కి మధ్యలో ఏదైతే ఇక్కడ ఈ సర్ఫేస్ ఒక ఇంక్లినేషన్ యాంగిల్ ఉంటుంది బీటా, ఇక్కడ కూడా అంతే ఉంటుంది బీటా. ఓకే హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ బీటా ఉంటే ఇక్కడ కూడా బీటా ఉంటుంది, ఇక్కడ కూడా బీటా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఈ సర్ఫేస్కి అలాంగ్గా యాక్ట్ అయ్యే ఫోర్స్ షియర్ ఫోర్స్ టౌ. ఓకే ఆ షియర్ ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఏరియా, క్రాస్ సెక్షన్ ఏరియాని మనం షియర్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి కూడా అంటాము. సో కాబట్టి టౌ. ఓకే సో ఈ విధంగా దాని యొక్క అలైన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ నుంచి ఎఫ్ వరకు ఏదైనా ఏరియా కన్సిడర్ చేసుకొని మనం అనాలిసిస్ చేస్తే కనుక ఆ పర్టికులర్ స్లోప్ స్టేబుల్గా ఉంటే దాంట్లో జరిగే ఫంక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా మూవింగ్ ఫర్దర్, ద స్లైస్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం చెప్పాను కదా, ఈక్విలిబ్రియంలో ఉంది, స్టాటిక్ పొజిషన్లో ఉంది, రెస్ట్ పొజిషన్లో ఉంది, ఏదైనా చెప్పండి. ఓకే స్టేబుల్గా ఉంది. ద వెయిట్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. వెయిట్
కింద నుంచి డెవలప్ అయ్యే రియాక్షన్ ఆర్ రెండు మ్యాగ్నిట్యూడ్లో ఈక్వల్గా ఉన్నాయి అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్లో ఆపోజిట్గా, అది వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంటుంది, ఇది వర్టికల్లీ అప్వర్డ్స్ ఉంటుంది. దే హ్యావ్ ఏ కామన్ లైన్ ఆఫ్ యాక్షన్ విచ్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద బేస్ ఏబీ. ఒక కామన్ లైన్ ఆఫ్ యాక్షన్ అనేది లై చేస్తుంది అనమాట, అది సెంటర్ ఆఫ్ ద ఏబీ నుంచి పాస్ అవుతుంది. ఓకే, సెంటర్ ఆఫ్ ద ఏబీ నుంచి పాస్ అవుతుంది. ఓకే, కామన్ లైన్ ఆఫ్ యాక్షన్ చూసారు కదా. సో దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఇదే అనమాట. ఈ డబ్ల్యూ ఎక్కడైతే లైన్లో యాక్ట్ అవుతుందో అదే లైన్లో ఆర్ కూడా యాక్ట్ అవుతుంది, ఆర్ కూడా అదే లైన్లో యాక్ట్ అవుతుంది. సో అదే కామన్ లైన్ ఆఫ్ యాక్షన్ అంటే. ద lateral forces must be opposite and equal and their line of action must be parallel to the sloped surface. ఏవైతే lateral forces ఉన్నాయో ఇక్కడ మనం చూసినట్టయితే P1, ఓకే P1 ఉన్నాయి కదా, సో ఆ రెండు ఆపోజిట్గా ఉండాలి బట్ ఈక్వల్గా ఉండాలి. లైన్ ఆఫ్ యాక్షన్ అంటే అనేది స్లోప్డ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా ఉండాలన్నమాట, అప్పుడే అది స్టేబుల్గా ఉండగలుగుతుంది, ఈక్విలిబ్రియంలో ఉండగలుగుతుంది. అండ్ ద నార్మల్ అండ్ షియర్ స్ట్రెసెస్ ఆన్ ప్లేన్ ఏబీ ఆర్ సిగ్మా ఎన్ డాష్, ఇది నార్మల్ స్ట్రెస్ అనమాట. నార్మల్ స్ట్రెస్ ఆన్ ప్లేన్ ఏబీ ఇది సిగ్మా ఎన్ డాష్ ఇజ్ ఈక్వల్ టు గామా జెడ్ కాస్ స్క్వేర్ బి. జెడ్ అంటే ఇక్కడ ఏంది, ఈ డేటమ్ హెడ్ ఉంది కదా, అంటే ఈ హైట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూపించారు కదా, సారీ, సో ఈ హైట్ అండ్ బీటా తెలుసు మనకు. అండ్ అదేవిధంగా గామా అంటే ఎఫెక్టివ్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద శాండ్ అనమాట. అది శాండ్ యొక్క ఓకే యూనిట్ వెయిట్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది, డెన్సిటీ అదర్ వర్డ్స్లో చెప్పారంటే బేసికల్లీ. సో దాన్ని మనం మెజర్ చేసుకోవాల్సి వస్తుంది, అది శాండ్ ఒక క్లాసిఫికేషన్ బట్టి ఉంటుంది దాని యొక్క యూనిట్ వెయిట్ అనేది. అండ్ అదేవిధంగా ఈ ఫుల్ రెసిస్టెన్స్ ఇస్ మొబిలైజ్డ్ ఆన్ ప్లేన్ ఏబీ, ద షియర్ స్ట్రెంగ్త్ ఎస్ ఆఫ్ ద సాయిల్ పర్ కూలమ్స్ లా ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ డాష్ టాన్ ఫై డాష్. ఒకవేళ రెసిస్టెన్స్ అనేది ప్లేన్ ఏబీలో ఫుల్గా కనుక మొబిలైజ్ అవుతూ ఉంటే అప్పుడు షియర్ స్ట్రెంగ్త్ అనేది ఈ విధంగా దాని యొక్క ఫార్ములా రాస్తామన్నమాట. బేసికల్లీ సిగ్మా ఎన్ డాష్ మనం తెలుసుకున్నాం, దాని నుంచి షియర్ స్ట్రెంగ్త్ తెలుసుకోవాలంటే సిగ్మా ఎన్ డాష్ ఇంటూ టాన్ ఫై చేయాలి బేసికల్లీ, అంతే. ఆల్రెడీ ఏదైతే నార్మల్ స్ట్రెస్ ఉందో దాన్ని మనం టాన్ ఫైతో మల్టిప్లై చేస్తాము. వేర్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఓకే షియర్ స్ట్రెంగ్త్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సబ్స్టిట్యూటింగ్ ఫర్ ఎస్ అండ్ సిగ్మా ఎన్ డాష్ వీ హ్యావ్ గామా జెడ్ కాస్ బీటా సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు గామా జెడ్ కాస్ స్క్వేర్ బీటా టాన్ ఫై డాష్. ఈ విధంగా టాన్ బీటా అనేది టాన్ ఫై డాష్కి ఈక్వల్ అవుతుంది. సో ఫైనల్గా మనం రాయొచ్చు ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఫై డాష్ బై టాన్ బీటా అని చెప్పేసి రాయవచ్చు. ఓకే, ఎందుకంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ ఇన్ఫినిట్ స్లోప్స్ ఇన్ శాండ్ మే బి రిటర్న్ యాజ్, ఇన్ఫినిట్ స్లోప్స్ దగ్గర ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఓకే 1 వచ్చినా కానీ సరిపోతుంది. సో ఆ విధంగా ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ స్లోప్స్ దగ్గర టాన్ ఫై డాష్ బై టాన్ బీటా అవుతుంది. అండ్ ఇప్పుడు స్టెబిలిటీ అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫినిట్ స్లోప్స్ ఇన్ క్లే కనుక మనం ఇప్పుడు దాకా మనం శాండ్ సంబంధించి చూసాము, ఇప్పుడు క్లే సంబంధించి చూసినట్టయితే సో బేసికల్లీ వర్టికల్లీ డౌన్వర్డ్స్ డబ్ల్యూ అనేది యాక్ట్ అవుతుంది అండ్ దానికి రియాక్షన్ సిగ్మా వి అనేది డెవలప్ అవుతుంది. అండ్ దానికి నార్మల్గా ఏదైతే స్లోప్డ్ సర్ఫేస్ ఉందో దానికి నార్మల్గా యాక్ట్ అయ్యే స్ట్రెస్ అనేది సిగ్మా ఎన్, ఓకే నార్మల్ స్ట్రెస్. అండ్ వీటి మధ్యలో హైట్ హెచ్ అని చెప్పేసి అనుకుంటే అండ్ ఇంక్లినేషన్ యాంగిల్ ఏదైతే స్లోప్డ్ సర్ఫేస్కి హారిజాంటల్ మధ్యలో యాంగిల్ లై చేస్తుందో దాన్ని బీటా అని చెప్పేసి అనుకున్నాము. సో అప్పుడు సిగ్మా వి, ఓకే సిగ్మా వి అంటే ఇక్కడ ఎంత అవుతున్నప్పుడు ఏదైతే వర్టికల్ రియాక్షన్ అవుతుందో అంటే వర్టికల్లీ అప్వర్డ్ డెవలప్ అయ్యిందో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ డబ్ల్యూ దగ్గర డెవలప్ అయ్యిందో అది గామా జెడ్ ఇంటూ కాస్ బీటాకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ద డెప్త్ ఎట్ విచ్ ద షియరింగ్ స్ట్రెస్ అండ్ షియరింగ్ స్ట్రెంగ్త్ ఆర్ ఈక్వల్ ఈస్ కాల్డ్ ద క్రిటికల్ డెప్త్. ఎక్కడైతే షియరింగ్ స్ట్రెస్ షియరింగ్ స్ట్రెంగ్త్ ఈ రెండు ఈక్వల్ అయిపోతాయో అంటే ఎంతైతే దానిలో స్ట్రెంగ్త్ ఉందో అంతే మేరకు దాంట్లో స్ట్రెస్ వచ్చింది అనుకుంటే ఏమైపోతుంది, అప్పుడు స్టేబుల్ అయిపోతుందా లేదా, సేఫ్ అయిపోతుందా లేదా. సో దాన్ని మనం క్రిటికల్ డెప్త్ అని చెప్పేసి అంటాం. సో ఎప్పుడైతే షియర్ స్ట్రెస్ అనేది దాని కెపాసిటీ దాని యొక్క స్ట్రెంగ్త్ని మించేసి వచ్చేస్తే అప్పుడు అది ఫెయిల్యూర్కి గురవుతుంది. ఓకే, అంటే దట్ మీన్స్ క్రిటికల్ డెప్త్ని ఎక్సీడ్ అయితే ఫెయిల్యూర్ అయిపోతుంది, అది ఇక్కడ బేసికల్లీ చెప్పాలనుకున్నాను. అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ మనం చూసుకున్నట్టయితే ద డెవలప్డ్ షియరింగ్ స్ట్రెస్ యాజ్ టౌ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ డాష్ ప్లస్ sigma dash tan phi m dash. Under conditions of no seepage and no pore pressure, the stress components on plane at depth h and parallel to the surface of the slope are tau is equal to gamma h sin beta cos beta and అదే విధంగా sigma dash is equal to gamma h cos square beta. ఇప్పుడు substituting these stress expressions in the equation above and simplifying we have okay ఇప్పుడు ఈ టౌ ఫస్ట్ ఈక్వేషన్ టౌ సెకండ్ ఈక్వేషన్ రెండింటిని 1 and 2 ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేసుకుంటే కనుక మనకు ఏమొస్తుందంటే ఓవరాల్గా cm dash ఈజ్ ఈక్వల్ టు గామా హెచ్ కాస్ స్క్వేర్ బీటా ఇంటూ టాన్ బీటా మైనస్ టాన్ ఫై ఎం డాష్ అవుతుంది. దాని నుంచి ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే మనము సిఎం డాష్ బై గామా హెచ్ అని చెప్పేసి రాయొచ్చు. దాని నుంచి ఏమవుతుంది కాస్ స్క్వేర్ బీటా ఇంటూ టాన్ బీటా మైనస్ ఓకే టాన్ ఫై ఎం డాష్. సిఎం డాష్తో ఎప్పుడైతే మనం గామా హెచ్ని డివైడ్ చేస్తాము
అప్పుడు ఈ విధంగా వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. ఎన్ఎస్ అంటే ఇక్కడ బేసికల్లీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనమాట. హెచ్ అంటే ఇక్కడ అలవబుల్ హైట్ చూపించాను కదా, హెచ్ అలవబుల్ హైట్, ఇక్కడ అలవబుల్ హైట్. అండ్ స్టెబిలిటీ నెంబర్ అండ్ ఇస్ డిజైనడ్ యాజ్ ఎన్ఎస్, స్టెబిలిటీ నెంబర్ ఆర్ అదర్వైజ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్. ఓకే, స్టెబిలిటీ నెంబర్ ఎన్ఎస్ అంటే స్టెబిలిటీ నెంబర్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కాదు. దిస్ డైమెన్షన్ లెస్ నెంబర్ ఇస్ ప్రపోర్షనల్ టు ద రిక్వైర్డ్ కోహెషన్. ఏదైతే కోహెషన్ ఉంటుందో దానికి ప్రొపోర్షనల్గా ఉంటుంది అనమాట. అంటే కోహెషన్ ఇంక్రీజ్ అవుతుంటే ఈ స్టెబిలిటీ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ హైట్ ఏదైతే ఉందో దానికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. హైట్ ఎంతైతే పెరుగుతుందో స్టెబిలిటీ అనేది కూడా అంతే తగ్గుతుంది. ఇన్ ఈక్వేషన్ 10.7 ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్రిక్షన్ ఈజ్ యూనిటీ. ఓకే, ఫ్రిక్షన్ అనేది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫ్రిక్షన్తో డివైడ్ చేస్తే కనుక అది 1 వస్తుంది. దట్ విల్ బీ ఈక్వల్ టు 1. ద స్టెబిలిటీ నెంబర్ విత్ రెస్పెక్ట్ టు కోహెషన్ మే బీ రిటర్న్ యాజ్, ఒకవేళ కోహెషన్కి రెస్పెక్ట్గా మనం రాసినట్టయితే C'/FC గామా హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు గా² బీటా ఇంటూ tan బీటా మైనస్ tan φ' అవుతుంది. ఇక్కడ CM' అనేది C'/FC చేస్తే కనుక ఓకే ఈ విధంగా కూడా రాయొచ్చు. ఫైనల్లీ స్టెబిలిటీ నెంబర్ ఈ విధంగా రాయొచ్చు, C'/FC గామా హెచ్ అని రాయొచ్చు, C'/HC అని రాయొచ్చు. సో ఈ క్లాస్లో ఇంతవరకే. స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.